ఇటీవల వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి రానున్నట్లు తెలుస్తుంది. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి అల్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని జగన్తో భేటీ అవుతున్నారు. ఆర్కేని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని అయోధ్య రామిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెబుతున్నారు. ఆర్కే తిరిగి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలంగా మారుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అల్ల రామకృష్ణారెడ్డి వరుసగా మంగళగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అద్భుత విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో జగన్కు చోటు కల్పించలేదు. దీంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. కానీ కొన్నాళ్ల క్రితం గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్కే రాజీనామా చేయడంతో ఆయనతో పాటు అనుచరులు సైతం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఎంపిక కావడంతో ఆమె వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని భావించడం ఒక కారణమైతే జగన్ పార్టీ నుంచి కూడా ఆర్కేకు రాయబారం నడిచినట్లు తెలిసింది. ఆయన సోదరుడు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆర్కేను బుజ్జగించడంలో సక్సెస్ అయ్యారు. మళ్లీ పార్టీలో చేరితే మంగళగిరి సీటు కాకుండా మరో కీలక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతోనే ఆర్కే తిరిగి వైసీపీలోకి మళ్లీ వచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్కే రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. అందుకే ఆయన ఎమ్మెల్యే హోదాలోని మళ్లీ వైసీపీలోకి చేరతానని తెలిసింది. ఆర్కే తిరిగి వైసీపీలోకి వస్తే నారా లోకేష్కి ఈసారి కూడా సులువుగా ఓడించవచ్చన్న వైసీపీ ఆలోచన. ఇక కాంగ్రెస్లో చేరిన పెద్దగా యూజ్ ఉండదని, పోటీ చేసి డిపాజిట్ కూడా రాకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆర్కే భావించడం కూడా వైసీపీలోకి రీ ఎంట్రీకి కారణమని తెలుస్తుంది.